మీకు తెలుసా పాకిస్తాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా ఒక హిందువని? ఎస్, బటర్ఫ్లై ఎఫెక్ట్. దీని గురించి మీరు వినే ఉంటారు కదా, లేదు నానక్ ప్రేమతో సినిమాలో మీరు చూసుంటారు. ఏం లేదు, ఈ ప్రపంచంలో ఎక్కడో జరిగే ఒక చిన్న సంఘటన ఇంకెక్కడో జరిగే ఒక పెద్ద మార్పుకి కారణమవుతుంది. దట్ ఈస్ కాల్డ్ బటర్ఫ్లై ఎఫెక్ట్. ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా అదే. మహమ్మద్ అలీ జిన్నా పూర్వీకులు హిందువులు, గుజరాత్ లో ఉండేవాళ్ళు. వాళ్ళ తాత చేపల వ్యాపారం చేసేవాడు. అయితే ప్యూర్ వెజిటేరియన్ ఫ్యామిలీ అయిన మనం ఇలా మాంసం వ్యాపారం చేయడం తప్పు అని చెప్పేసి వీళ్ళ ఫ్యామిలీని వాళ్ళ కులంలోంచి వెలేశారట కుల పెద్దలు. లేదు, కావాలంటే నా వ్యాపారం వదులుకుంటాను, తిరిగి నన్ను చేర్చుకోండి అంటూ జిన్నా వాళ్ళ తాత బతిమలాడాడట. బట్ ఆ పెద్దలు ఒప్పుకోలేదట. దీంతో కోపానికి వచ్చిన జిన్నా వాళ్ళ ఫాదర్ నాకు ఈ కులమొద్దు, నాకు ఈ మతమొద్దు అని చెప్పేసి హిందువుల నుంచి ముస్లింలలోకి కన్వర్ట్ అయ్యారట. దానివల్ల హిందువుగా పుట్టి పెరగాల్సిన మహమ్మద్ అలీ జిన్నా ముస్లింగా పెరిగాడు, ముస్లిం లీగ్ లో చేరాడు, దాన్ని డెవలప్ చేశాడు, పాకిస్తాన్ కోసం ఫైట్ చేశాడు, చివరికి పాకిస్తాన్ని సాధించాడు. అంటే ఏం లేదు, ఆనాడు ఆ కుల పెద్దలు వీళ్ళ ఫ్యామిలీని కులంలోంచి వెలివేయకుండా ఉన్నా, లేదా బతిమలాడినప్పుడు తిరిగి మళ్ళీ కులంలో చేర్చుకున్నా ఏమో ఇవాళ ఇండియా విడిపోయి ఉండేది కాదేమో. పార్టిషన్ టైంలో లక్షలాది మంది శరణార్థులు చచ్చిపోయి ఉండేవారు కాదేమో. ఈ కాశ్మీర్ గొడవే ఉండేది కాదేమో. కానీ ఏదైనా బటర్ఫ్లై ఎఫెక్ట్ కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. బట్ అన్ఫార్చునేట్లీ ద సాడ్ వన్.